అప్పుడు ఆయనతో నేను చెప్పాను, ఉంటే సేవ చేస్తా, పోతే ప్రభుతో కూడా ఉంటా. ఇంకంతే. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గరికి స్తోత్రం చెప్పండి. ఉపవాసాన్ని సంవత్సరం పాటు కరోనాలో ఉపవాసాన్ని ప్రార్థన చేసిన సేవకుడు ఎవరున్నా ఉన్నారంటే నేనే. నాలాగా ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉన్న దినాల్లో లోపల ఇమ్యూనిటీ పవర్ లేకపోతే అది వచ్చిందంటే చచ్చిపోతారు. ఇంకంతే, చచ్చిపోతాయి. ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు, ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు చచ్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ముద్ద తిందామంటే గొట్టకబడలా. పసిపిల్లలాగా దేవునిలో కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నా. నేను వీళ్ళతో చెప్పింది ఒకటి, లోతర్తోటి నాతో పక్కన వాళ్ళు చెప్పింది ఒకటి ఏంటంటే, నాకు కరోనా వచ్చింది కానీ అది నేను చేయలేదు, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను డేంజర్ మనిషి, అది మీకు వచ్చిందంటే ఇబ్బంది అన్న. దేవుని మహాకృప అది నాలోనే అంతమైంది, నాలోంచి పక్కన వాళ్ళకి రాలా. గట్టి స్తోత్రం చెప్పండి. నాకు రావటం వచ్చింది నేను అన్నట్టే, అది పోవటం కూడా అట్నే పోయింది, నన్ను ఏం చేయలే. నేను చెప్పాను నాకు వచ్చింది కానీ అది నన్ను ఏం చేయలేదన్నా, వచ్చింది నన్ను ఏం చేయలేదు. బెడ్ మీద ఒకటే అడిగా, ప్రభా మరి నాకు కనపడవేందన్నా అని మాట్లాడాల. స్టెఫన్ కనపడ్డాక నాకు కనపడేందన్న. అప్పుడు దేవుడు అన్నాడు, మూడోసారి అడిగినప్పుడు ఏమన్నంటే, స్టెఫన్ చనిపోతున్నాడు రా, కనపడ్డా, నువ్వు చనిపోగా ఎందుకు నీకు కనపడేది అన్నాడు. ఇంకంతే, నేను చనిపోనా సరే అని చెప్పి ఊరుకున్నా. సజీవంగా లేపాడు, పరిచర్లో వాడుకున్నాడు, దేశానికి ప్రపంచానికి దీవెనకరం చేసి వాడుకుంటా ఉన్నాడు. ఏం చేసిద్ది ఇంది కరోనా? ఏం చేసిద్ది? ఫుల్ కరోనా లాక్డౌన్ పెడితే ఇంటింటికి వెళ్ళి అన్నం ప్యాకెట్ ఇచ్చాం మా సుజాత. హలో ఇట్నా ఫుల్ కరోనా లాక్డౌన్ పెట్టారు. ఆటోకు బోర్డు పెట్టాను, జీసోలి చేర్చి అన్నదానం అని ఏదో బోర్డు రాసి పెట్టాము. సిఐ గారి కారు ఎదురుగా మాది పోతా ఉంది. సిఐ గారు మా ఆటోని ఆపల, ఆ బోర్డును చూసి ఆటో ఆపల. వెళ్ళాము. నర్సాబాద్ సెంటర్లో అయితేనే, అనాథాశ్రయం అయితేనే, వృద్ధాశ్రయం అయితేనే భోజన ప్యాకెట్లు అందరికీ పంచాం. వాళ్ళ పక్కన ఫోటోలు కూడా దిగి వచ్చాం. ఉన్నాయంటరా వాళ్ళు చూపించు. ఏం భయపడలా. భయపడి దాక్కున్నారు చాలామంది. భయపడలా. వెళ్ళాం, మనుషుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళకి ఆహారం ఇస్తుంటే వాళ్ళు తీసుకుంటే ఎంత సంతోషం వేసిందో. అబ్బబ్బబ్బబ్బ, ఇంచుమించు ₹1,00,000 ఖర్చు పెట్టి అప్పుడు లేని వాళ్ళకి చాలా సంతోషం వేసింది. అప్పుడు మా అమ్మ నాకు 20,000 ఇచ్చింది మా అమ్మ. అప్పుడు మా అమ్మ అకౌంట్ చూస్తే 20,000 అంటే 20,000 తీసుకొచ్చి నువ్వెవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో అంది. నా దగ్గర లేవు, మా అమ్మకాడ డబ్బులు లేవు, ఇంకా అయ్యే ఉంది. మరి ఎట్లా జీవించాలా? ఆరాధన జరగట్లేదు, ఆరాధన ఆపేసాం. ఎట్లా జరగాల కుటుంబంలో అన్న ఆలోచన మా అమ్మకి లేదు, నాకు లేదు. మా అమ్మ 20,000 ఇచ్చింది. ఆ 20,000 కొంతమంది పాస్టర్లకి సహాయం చేసాం. ఆ తర్వాత లేని ఆ 20,000కి ఆ తర్వాత నన్ను ప్రేమించి లాక్డౌన్లో పాస్టర్ గారు ఏంటంటే కొంతమంది టీవీ ద్వారా దీవించమని నేను అడగకుండానే నా అకౌంట్లో డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఆ డబ్బులు నేను అందరికీ సాయం చేస్తూ ఉన్నాను. ఆ విధంగా సాయం చేయటం అయిపోయిన తర్వాత అయింది, లెక్కేసుకుంటే ₹1,00,000 ఖర్చు పెట్టాం. ఎంత ఖర్చు పెట్టాం? ₹1,00,000 ఖర్చు పెట్టాం. అవును, కరోనాకు దడవలా, డబ్బులు అయిపోతే దడవలా, దేనికి దడిసేవాడిని కాదు నేను. దడిపించాను పొరా అంట, నువ్వెంత బచ్చేగాడు అంట. సామాన్యంలో కూడా మనం సామాన్యం కాదు. ప్రపంచంలో ఎవరైనా దడిపించచ్చు, కానీ నాలాంటి దడిపించలేరు. ఎవడు దడిపించు? నన్ను దడిపించలేడు ఎవడు. నన్ను ఎవడు దడిపించలేడు. నన్ను దడిపించాడు పొట్టలేదు. పుట్టిన గెలవడాడు దాఖలాలు ఉండవు చరిత్రలో. కారణం ఏంటి తెలిసిన? నా గొప్పతనం కాదు, యేసయ్య ఉన్నాడే, ఆయన సంవత్సరాలకు అంతం లేనివాడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. గట్టి స్తోత్రం చెప్పు. అలాంటి దేవుడు నేను కలిగి ఉన్నాను కదా, అదే నా ధైర్యం. ఇస్తా అంటే వాళ్ళు తీసుకుంటే ఎంత సంతోషమో నాకు. భలే సంతోషం వేసింది, నిజంగా సంతోషం వేసింది. అందుకే ₹1,00,000 ఖర్చు పెట్టామన్నమాట. ఆ రకంగా తీసుకుంటా అంటే ఈ బుద్ధి ఉన్నాయని అట్లా ఇచ్చేసాం అనమాట.
కరోనాకు భయపడింది లేదు, లేమిడికి భయపడింది, దేనికి భయపడింది లేదు. దేవుని సన్నిధిలో నాకు ఏ కొరత చేయలేదు, ఏ కరోనా నన్ను హాని కలిగించలేదు, లేమిడి నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు. అన్నీ అయ్యిపోయింది. నేను మాత్రం ఉన్నా.